రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భముగా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ 3 పార్టీలు కూడా కలిసి ఘనంగా జ్యోతిరావు పూలే జయంతిని కొనియాడడం జరిగింది. జ్యోతిరావు పూలే ఒక మహాత్ముడు. ఆయన విధి విధానాలు, ఆయన సాగించిన బీసీలకు ఔన్నత్యం, దాన్ని కొనసాగిస్తున్న ఈరోజు బీసీలకు సమాన హక్కు ఉందంటే ఒక జ్యోతిరావు పూలేగా ఆదర్శంగా నిలవడం జరిగింది. అటువంటి జ్యోతిరావు పూలే ఆశయాలను దివంగత ఎన్టీ రామారావు గారు గుర్తించారు. అదేవిధంగా చంద్రబాబు గారు గుర్తించారు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువతకు, మహిళలకు రాష్ట్రంలో ఈ రాక్షస పాలన ప్రారదోలి అనుభవజ్ఞుడైన చంద్రబాబు గారు అన్నిటికీ ఆరాధ దేశ చరిత్రలోనే మంచి పరిపాలన అందిస్తున్న యోధ్యుడు. మన మోదీజీ గారి సహకారంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఈ తిరుపతి పట్టణం పుణ్యక్షేత్రంలో జనసేన అభ్యర్థిగా నియమించడం, ఆ వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు తెలియజేసుకుంటూ, నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని బీసీలకు నా వంతు కృషి చేయడానికి ఎల్లప్పుడూ ఉంటాననేసి కూడా తెలియజేస్తూ 4000 సంవత్సరాలకు పైగా కుల వ్యవస్థతో పునారిల్లిపోయిన భారతావనికి జాగృతిగా అణగారిపోయినటువంటి పేద ప్రజల, వర్గాల, కులాల కరదీపికగా అట్టడుగు వర్గాల వాళ్ళ జీవితాలను బాగు చేయాలా, శ్రమతోనే సమాజం నిర్మించబడ్డది, శ్రామికులే నాగరికతను సృష్టించినారు, మానవుడు ఇంత ఎదిగినాడు అనంటే శ్రమజీవులైనటువంటి వృత్తి కళాకారులు, చేతి వృత్తులతో జీవనాన్ని సాగించినటువంటి బలహీన వర్గాల వాళ్లే ప్రధానమైనటువంటి భూమిక పోషించి ఆధునిక భారత నిర్మాతలైనటువంటి ఈ నిమ్న కులాలకు అగ్రకులాలు చేస్తున్నటువంటి దాష్టీకానికి వ్యతిరేకంగా ఒక గొప్ప వెలుగు రవ్వ మహాత్మా జ్యోతిరావు పూలే రూపంలో ఆవిర్భవించింది. తరతరాల ఈ దోపిడీకి, పీడనకు వ్యతిరేకంగా మనమందరము ఒక్కటి కావాలనని బలహీన వర్గాల వాళ్ళకందరికీ కూడా ఒక చేయూతనిచ్చి వాళ్ళనందరినీ ఒక్కటి చేసి, అగ్రవర్ణాల వాళ్ళల్లో కూడా పేదవాళ్ల పట్ల అనుకూలంగా, సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళనందరినీ కూడా ఒక్కటిని చేసి వాళ్ళ పట్ల సానుభూతి చూపే విధంగా ఆయన చేసినటువంటి పోరాటాల కారణంగానే భారతదేశంలో వెనుకబడ్డ కులాల వాళ్లకు ఒక పెద్ద గొంతుక వచ్చింది. ఆ గొంతుకను ఈ రోజున ప్రతి ఒక్కరూ అనుసరించాల్సినటువంటి పరిస్థితి రావటానికి కారకుడైనటువంటి జ్యోతిరావు పూలే జయంతిని ఈ రోజున అత్యంత ఘనంగా నిర్వహించుకోవటం అన్నది సకల మానవ జాతికే, అది భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అణగారిపోయినటువంటి ప్రతి పీడనకు గురైనటువంటి కులాలు, జాతులు అందరికీ కూడా ఆదర్శప్రాయమైనటువంటి ఒక గొప్ప పండుగ జ్యోతిరావు పూలే జయంతి. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవటం ఆనందంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.